కమిషనర్ గారు అంటే ఏం చేయాలి? ఇలాగా మన ఊరు చెత్తగా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంటింటికి వెళ్ళి డోర్ కనెక్షన్ అడగాలి మేడం గారు. మరి అది ఆల్రెడీ చేస్తున్నారు కదా, చేస్తున్నాము. వాళ్ళు వర్కర్లు ఎంత చేసినా మేడం వాళ్ళు చూసుకొని మీరు వచ్చే టైం మేము లేకపోతున్నాము అన్న సమాధానం అవుతుంది మేడం గారు. మీరు మరి అప్పటికి స్కూల్ టైం ఆఫీస్ అయింది కదా, మీకు ఓన్లీ చెత్త కలెక్షన్ కొనినా వేరే కొని స్వీపింగ్ కూడా మేడం గారు. రోడ్ స్వీపింగ్ ఫస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్వీపింగ్ చేసి వచ్చే టైం మేము లేకపోతున్నాం ఇంట్లో ఉంటున్నాం అని అంటున్నారు మేడం. విజిల్ వేసి ఆర్మీ కొట్టి వ్యాన్ల మీద స్పీకర్లు పెట్టి ఎంత తెలిసినా వాళ్ళ పని వాళ్ళతో చేస్తున్నారు మేడం. వీడియో రికార్డ్ చేస్తున్నారు. డంపింగ్ చేసేస్తున్నారు. నైట్ కనుక మనం ఆపగలిగితే ఇది ఆగుతుంది సార్ మేడం. ఎవరు వస్తారంటే డాక్టర్లు వాళ్ళండి. రాత్రులు పోయినామన్నా కానీ డాక్టర్లు వాళ్ళండి తెలుసండి. మేము రోజు ఇటు వెళ్తాం వాసన వెళ్ళిపోతాం. అదే మేడం కాకపోతే అది ఏదైనా సీసీ కెమెరా మరీ కొన్ని రోజులైతే నేను అడగలేవండి. శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శుభ్రమైనటువంటి ఏలూరు, ఆరోగ్యకరమైనటువంటి ఏలూరు సాధించే లక్ష్యంతో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా వ్యర్థాలు ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ కి శ్రీకారం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రం నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రయత్నం సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సచివాలయంలో పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి పెడితే మా ఏటుగట్టు పరిశుభ్రత అవుతుందని నేను
కోరుకున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే మన సచివాలయం పక్క నుంచి సుదిమేళ హద్దు వరకు కూడా ఏటుకట్టు చాలా యాతన పడుతున్నాం. ఈ యొక్క ఏర్పాటు చేస్తారని మీరు కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం. వేదికను అందించిన గౌరవనీయులు కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారికి, అలాగే గౌరవ మేయర్ గారికి, గౌరవ జనసేన ఇన్ఛార్జి రెడ్డప్పల నాయుడు గారికి, అయితే ప్రభుత్వం ప్రతి 3వ శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతిదీ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. దీన్ని మరి ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైతే ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడే మరి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇంటి నుంచి రోజు మనం వాడే ఇంటి నుంచి వచ్చే చెత్తే ఏ విధంగా అయితే వర్షాలు వచ్చినప్పుడు కానీ ఏదైతే సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ మనకి ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నాయి అనేది అదంతా కూడా మనం వాడిందే. అది ఒకేసారి మన మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఏదైతే ఏసీలు అవ్వచ్చు, ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, మిక్సీలు ఆ ట్రాక్టర్లు కానీ ఏది వెళ్ళకోకుండా ఉండేటట్టుగా ఆ ట్రాక్టర్ ఓనర్ల మీద కానీ వాళ్ళ మీద కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి శుభ్రంగా ఉన్నప్పుడు ఏదైతే మీరు దారి పొడుగుతా వెళ్ళేటప్పుడు ఆ వంతిన పక్కన ఉన్న షాపులు కానీ రేపు ఏదైతే వేసాకాలం కాబట్టి కొబ్బరి బొండాలు అవ్వచ్చు, ఏదైతే పుచ్చకాయలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికైతే పాదచారులు అందరూ కూడా వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడతాయో అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనుకుంటే అందరూ 2 అడుగులు ఇక్కడికే వేస్తారు. కాబట్టి ఆ విధంగా చర్య తీసుకుని మరి కమిషనర్ గారి ద్వారా ఈ 7 గంటలంతా కూడా శుభ్రంగా ఉండేటట్టుగా చర్య తీసుకుంటామని చెప్పి దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రజలందరూ కూడా చైతన్యంతో ప్రతి విషయంలో కూడా ఎవరైనా చేస్తున్నప్పుడు ఇది చెయ్యొద్దు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తే జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహనతోనే మన పరిశుభ్రాలన్నీ కూడా మనం బాగా చేసుకోగలుగుతాం. మీ ఇంటి చుట్టుపక్కల అవ్వచ్చు, రోడ్ల మీద అవ్వచ్చు కూడా చెత్త వేసేటప్పుడు ఎక్కడికక్కడ చెత్త సేకరణ చేసే వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు మన సాస్ యాక్టివిటీ కింద 3rd సాటర్డే క్లీన్నెస్ లో మనం ఎఫ్సీ గుడ్ ఆపోజిట్ లో ఉన్న 8 గట్టి క్లీన్ చేయడానికి మనం తీసుకున్నాము. సో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు 2-3 శానిటరీ వర్కర్స్ తోటి కూడా మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 7:30 8కి వెళ్తే మేము వేరే పనిలో బిజీగా ఉన్నాము కాబట్టి చెత్తలు వేయలేకపోతున్నాము చెప్పి మళ్ళీ బండి వెళ్ళిన తర్వాత రోడ్లు వేసేస్తున్నారు. సో ఇది ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తే ఇది అవ్వదు. సో వీ నీడ్ 2 hands టు మేక్ ఇట్ ఎ సక్సెస్. సో పబ్లిక్ కూడా వాళ్ళు అంత బాధగా చెప్తున్నారు శానిటరీ వర్కర్ మీరు చెప్తున్నారు మేము అటెండెన్స్ ఉన్నాయి, మేము రోజుకి వెళ్తున్నాము, చెప్పిన టైంకి వెళ్తున్నాము, మస్టర్ ఇచ్చేసి రోడ్ క్లీన్ చేసుకుని ఇంటింటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు వచ్చి వేయట్లా, అడిగితే మేము బిజీగా ఉన్నాము, లేకపోతున్నాము, వంట చేసుకున్నాము అని చెప్తున్నారు అన్నది కూడా ఒక బాధాకరమైన విషయం. సో మీకోసం మేము వచ్చినప్పటికీ మాకు సాధించాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ని. అలాగే మనకు కొన్ని ఏరియాలో శానిటేషన్ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి ఉంటే కూడా మన కలెక్టరేట్ లెవెల్లో కూడా ఈ నెంబర్కి ఎవరైనా ఓన్లీ శానిటేషన్ విషయంకి మాత్రమే ఈ నెంబర్ వాడాలి. 9491041419. సో ఎక్కడైనా శానిటేషన్ గార్బేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, చెత్తలు ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు, ఈ రోజుకి ఎవరు రాలేదు, లేదు రోడ్ అవతల ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ స్మెల్ వస్తున్నాయి, అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇది కలెక్టరేట్లో నా కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రోజుకి మనం ఇంకా ఎన్ని కంప్లైంట్స్ వస్తుంది ఇంకా ఎదురు చూడలా. సో ఇప్పటికీ ఒక 24/7 కాల్ సెంటర్ పెట్టాము. కానీ ఆఫీస్ అవర్స్లో మీరు కాల్ చేయగలిగితే కంప్లైంట్ ఏమైనా ఉంటే వెంటనే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి క్లీన్ చేసేసి క్లీన్ చేసిన ఫోటోస్ కూడా మాకు పెడతారు, మీరు కూడా కన్ఫర్మ్ చేయవచ్చు. సో దిస్ ఇస్ అ న్యూ ఇనిషియేటివ్ వీ హావ్ స్టార్టెడ్ టుడే. సో ఈ రోజు ఈ ఎఫ్సీ కూడా నేను ఎప్పుడూ వెనెవర్ ఐ గో ఫర్ ఇన్స్పెక్షన్ ఏరియా దాటి వెళ్ళినప్పుడల్లా మున్సిపల్ కమిషన్ ఫోన్ చేసి పెడతా ఉంటాను, ఏమి ఇట్లా ఉన్నాయి. దిస్ ఇస్ సచివాలయం నెంబర్ 1 అంటున్నారు. సో దిస్ షుడ్ బి ద స్టార్టింగ్ ఆఫ్ ద సిటీ. కాబట్టి దీనికి చాలా ప్రాబ్లం ఉన్నాయి, ఒక రోజు క్లీనింగ్ ఒకటే కాదు, సరిపోవు. సో మీరు చెప్పినట్టు ఫస్ట్ కలెక్టివ్ కమిటీ ఒకటి ఫామ్ చేస్తాము, చెక్ పోస్ట్ ఒకటి వేస్తాము. ఎవరు వేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ అక్కడ సీసీ కెమెరా ఉన్నాయి, సీసీ కెమెరా పనిచేస్తుంటే ఒక్కసారి ఎవరు వేస్తున్నారని చెప్తాము. 3-4 రకాల గార్బేజ్లు మనకు వస్తున్నాయి. అందులో ఇవాళ చికెన్ వేస్ట్ కూడా చూసాను. అండ్ సమ్ ప్లాస్టిక్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఎక్కువ వస్తున్నాయి. కొబ్బరి బోండాలకు ఆల్రెడీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఇది రేస్ చేయడం జరిగింది. ఒక ఏజెన్సీని మనకు టైప్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ మనకు వస్తే ఈ జిల్లాలో ఉన్న అన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ ఆల్సో హియర్. సో అన్ని కలెక్ట్ చేసేసి వాళ్ళకి ఇచ్చి అది ఎట్లా మనం పాజిటివ్గా అవన్నీ బయో వేస్ట్, అవన్నీ ఇక్కడ గార్బేజ్ చెత్తగా మారడానికి అవకాశమే లేదు. ఇట్ ఈస్ ఆల్ యూస్ఫుల్ ఐటమ్ టు ద ఫార్మర్స్. సో అది ఎట్లా రీసైకిల్ చేయాలి అన్నది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. ఒక రోజులో మార్పులు రావాలంటే 2 వైపు కోఆపరేట్ చేయాలి. సో మనమంతా ఏమేమి చేయాలో అవన్నీ మేము చేస్తున్నాము. సో పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తే తొందరగానే మన ఏలూరు జిల్లాని స్వచ్ఛ జిల్లాగా
స్వర్ణ జిల్లాగా మారుస్తామని చెప్పేసి దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి, ఈ నంబర్ని వాడండి అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వెంటనే రెస్పాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. ఒక ఫోటో చాలు, ఇది లాస్ట్ ఎమ్మెల్యే కట్ చేస్తాను. ఒకసారి చూడండి.